యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేశక్షేమం కొరకు విజ్ఞాపన చేయుటకు యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము రూతు గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం నుంచి గమనించినట్లయితే, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భంలో ఉన్నారా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుము. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటను నేను మృతి నొందేదను, అక్కడనే పాతిపెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని, వినువారును గ్రహించుటకు నీ కృప దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన వారము నయోమి గురించి మనం ధ్యానించాం. నయోమి యూదా బెత్లెహేమునకు చెందినటువంటి ఎలీమెలెకు యొక్క భార్య. వారికిద్దరు కుమారులు, మహ్లోను, కిల్యోను. వారు ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వారు. యూదా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు వారు మోయాబు దేశానికి వలస వెళ్ళారు. కొద్ది కాలం 10 సంవత్సరాలు అక్కడ నివసించారు. వారు మోయాబు దేశానికి వెళ్ళిన కొద్ది దినములకే ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. తర్వాత వారు 10 సంవత్సరాలు అక్కడ నివసించారు. మహలోను, కిల్యోను అను తన ఇద్దరు కుమారులకు కూడా మరి మోయాబు స్త్రీలనిచ్చి వివాహం చేసింది నయోమి. కొద్ది కాలానికే తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. తన భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది, రిక్తురాలిగా అయిపోయింది, సమస్తాన్ని కోల్పోయింది. తన ఇద్దరు కోడళ్ళు తనతో ఉన్నారు. వారు మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీలు. సమస్తాన్ని కోల్పోయినటువంటి నయోమి తన దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. కరువుతో ఉన్నటువంటి యూదా బెత్లెహేమును యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకొని తన బిడల యొక్క మొరను ఆలకించి వారికి ఆహారం ఇచ్చుటకై యూదా బెత్లెహేమును దర్శించాడు. ఈ వార్త నయోమికి తెలిసింది. తిరిగి తన దేశానికి వెళ్ళాలని, తన వారి యొద్దకు వెళ్ళాలని తన ఆశపడింది. అప్పుడు తన ఇద్దరు కోడళ్లను పిలిచి వారితో మాట్లాడినటువంటి సందర్భం ఇది. నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై ఇంకనూ నాకు కుమారులు లేరు కదా అని నయోమి మాట్లాడుతుంది. అప్పుడు ఓర్పా పెద్ద కోడలు తన తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. రూతు మాత్రము తన అత్తను విడవలేదు. రూతు మాత్రము తన అత్తను హత్తుకొని ఉంది, నయోమిని హత్తుకొని ఉంది. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది.
తన తల్లిదండ్రుల యొద్దకు, తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మనం గమనించగలం. రూతు మాత్రము తన అత్తను హత్తుకొని ఉంది. అంత మాత్రమే గాక తన అత్తతో ఏమంటుందంటే, నన్ను వెంబడించొద్దని నీవు అనొద్దు, నీతో రావద్దని అనొద్దు అని బతిమాలుకుంటుంది. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. తన ఎంత గట్టి నిర్ణయము, తీర్మానం చేసుకుందంటే, రూతు అన్యురాలు, మోయాబీరాలు, విగ్రహారాధికురాలు అయినప్పటికి కూడా మరి వివాహం చేసుకున్న తర్వాత మరి నయోమి ఇంటికొచ్చింది. తన భర్తతో పాటు మరి నయోమితో కలిసి జీవిస్తున్నటువంటి రూతు తన జీవితంలో చేసుకున్నటువంటి తీర్మానము, తన జీవితంలో చేసుకున్నటువంటి నిర్ణయము ఎంతో ఉన్నతమైంది. నీ జనమే నా జనం అంటుంది. నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తా అంటుంది. నీ దేవుడే నా దేవుడు అంటుంది. చూడండి, ఒక అన్యురాలు, దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఏ విధంగా అనగలుగుతుంది? ఏ విధంగా ఆ మాటలు ఆమె మాట్లాడగలుగుతుంది? ఓర్పా అయితే తన వారి యొద్దకు వెళ్ళిపోయింది. తన తన దేవుని యొద్దకు వెళ్ళింది. అక్కడ మనం 15వ వచనంలో గమనించినట్లయితే, ఆమె తన జనుల యొద్దకును, తన దేవుని యొద్దకును తిరిగిపోయింది. ఓర్ప తన జనుల యొద్దకు వెళ్ళింది, తన దేవుని యొద్దకు వెళ్ళింది. భర్త బతికున్నంత కాలమే ఆమె వారితో కలిసి జీవించింది. కానీ భర్త భర్త చనిపోయిన తర్వాత తిరిగి లోకంలో వారికి నచ్చిన విధంగా ఆమె వెళ్ళిపోయింది. వారి జనుల యొద్దకు వెళ్ళింది, వారి దేవతల యొద్దకు వెళ్ళింది. కానీ రూతు మాత్రం ఆ విధంగా చేయలేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటుంది. అంటే నయోమి తన యొక్క జీవిత విధానము, దేవుణ్ణి ఆరాధించే విధానము, తన దేవుని యొక్క గొప్పతనము, తన దేవుడు చేసినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆమె వివరించింది. వారికి తెలియజేసింది. మేము బెత్లెహేములో ఉన్నప్పుడు మేము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించేవారం, ఇజ్రాయేళ్ల దేవుడు ఎంత గొప్పవాడు, ఆరిన నేల మీద ఇజ్రాయేళ్లను మరి ఆయన నడిపించాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద ఇజ్రాయేళ్లను నడిపించాడు. ఎరికో గోడలను ఆయన ఏ విధంగా ఇజ్రాయేలు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయాయి. మన్నాను కురిపించాడు. మరి బండ నుంచి నీటిని పుట్టించాడు. ఈ రకంగా ఎన్నో అద్భుతమైన కార్యములు తన దేవుడు చేసినటువంటి కార్యాలను మరి తాను వివరించుచున్నప్పుడు తన కోడలి యొక్క హృదయములో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమే ఆమెకి ఇటువంటి పట్టుదల, ఆమె మరి నయోమి యొక్క దేవుని మీద నమ్మిక కలిగించింది. అందుకే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తా, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా. తన తల్లిదండ్రులను మర్చిపోయింది, తన స్వదేశాన్ని మర్చిపోయింది. నా భర్త యొక్క బంధువులే నా బంధువులు అనుకుంది. నా భర్త యొక్క మరి రక్త సంబంధికులే నా రక్త సంబంధికులు అనుకుంది. తన దేశమే నా దేశం అనుకుంది. ఆ విధంగా మరి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోగలిగింది రూతు. ఆమె యొక్క నమ్మిక, ఆమె యొక్క పట్టుదల, ఆమె యొక్క తీర్మానము ఎంతో ఉన్నతమైనవిగా మనం ఇక్కడ చూడగలం. అయితే నయోమిని మరి ఆమె వెంబడించడానికి మరి ఒక కారణం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే నయోమి సమస్తాన్ని కోల్పోయింది. తన భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఆమె బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేమీయులు ఆమెను చూసి ఈమె నయోమి కదా అన్నప్పుడు ఆమె ఏమంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. నయోమి అనగా అర్థము
మధురము. నా జీవితం ఇప్పుడు మధురంగా లేదు. బెత్లెహేములో ఉన్నప్పుడు నా జీవితం మధురముగా ఉంది. సమస్తాన్ని కలిగి ఉన్నా, సమృద్ధిని కలిగి ఉన్నా, మరి అన్నిటినీ నేను కలిగి ఉన్నా, భర్తను కలిగి ఉన్నా, కుమారులను కలిగి ఉన్నా. కానీ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత రిక్తురాలినిగా నేను ఇక్కడికి తిరిగి వచ్చా. ఎవరూ లేరు, భర్త లేరు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు. సమస్తాన్ని విడిచిపెట్టి మరి సమస్తాన్ని పోగొట్టుకొని నేను ఇక్కడికి వచ్చినా అని తన జనాంగంతో చెప్తుంది. కాబట్టి రూతు ఆమెను వెంబడించడానికి కారణం అంటూ ఏమీ లేదు. తన తన భర్త ఒక ఐశ్వర్యవంతురాలై, ఆస్తిపరురాలై, మరి గొప్ప జనాంగమై ఉంటే ఒకవేళ ఆమెను వెంబడించినా ఒక అర్థం ఉంది. కానీ నయోమిని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆమె యొక్క దేవుడు గొప్పవాడు. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నయోమి యొక్క దేవుడు గొప్పవాడు అని ఆమె గ్రహించింది. ఆమె యొక్క జనాంగం గొప్ప జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అని ఆమె గ్రహించింది. అందుకే మరి రూతు నయోమిని వెంబడించింది. నువ్వు వెళ్ళి చోటికి నేను వస్తానని మరి ఆమె నయోమిని బతిమలాడుకున్నప్పుడు నయోమి రూతును తీసుకొని మరి యూదా బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. ఎప్పుడు తిరిగి వచ్చిందంటే, ఏ కాలంలో తిరిగి వచ్చిందంటే 22వ వచనం చూసినట్లయితే, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభంలో బెత్లెహేముకు చేరిరి. చూసారా, బెత్లెహేమునకు ఎప్పుడు వచ్చిండ్రంటే తిరిగి దేవుడు బెత్లెహేమును దర్శించాడు. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. మరి అక్కడ యవల కోత 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 కాలంలో పంట పండి కోత కోసేటువంటి సమయంలో వారు అక్కడికి చేరుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఈ విధంగా రూతు మరి యూదా బెత్లెహేమునకు జీవం కలిగినటువంటి దేవుని సన్నిధికి, ఆయన మందసం ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరుకోగలిగింది. అంత గొప్ప భాగ్యం దేవుడు రూతుకు అనుగ్రహించాడు. మరి వారు అక్కడికి వచ్చారు, కానీ వారికి ఆధారం ఏముంది, వారికి ఆశ్రయం ఏముంది, వారి బ్రతుకుతెరువు ఏంటి, వారు జీవించడానికి జీవనోపాధి ఏంటి? మరి అక్కడ ఆలోచించినట్లయితే 2వ అధ్యాయంలో మరి నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందుదునో వారి వెనుక మరి పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పింది. మరి ఏ రోజుకి ఆ రోజు మరి కూలి పని చేసుకుంటేనే భోజనం వస్తుంది అన్నట్టుగా ఆమె పొలంకెళ్ళి పరిగె ఏరుకొని వచ్చి ధాన్యాన్ని తెచ్చుకొని వారు జీవించడానికి, వారి జీవనోపాధి సంపాదించుకోవడానికి వెళ్ళింది. తన అత్త యొక్క సెలవు తీసుకొని మరి ఎక్కడ ఏ పొలములో ఏ విధంగా ఉంది, ఎక్కడ పరిగ దొరుకుతుందో అక్కడ నలుగురిని కనుక్కున్నప్పుడు మరి బోయాజు అనేటువంటి వాడు నయోమి యొక్క భర్త ఎలిమెలెకు బంధువు బోయాజు. మరి బోయాజు యొక్క మరి పొలములోనికి ఆమె చేరుకుంది. అక్కడ అనేక మంది మరి ప్రజలు అక్కడ ఆ పొలంలో పని చేసుకుంటూ, అక్కడ కోత కోస్తూ, మరి మిగిలినటువంటి పరిగె ఏరుకుంటూ అక్కడ జీవిస్తూ ఉన్నారు. బోయాజు అనేటువంటి వ్యక్తి ఎంతో ఉన్నతమైన వాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు, ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, మరి ఆస్తిపరుడని అక్కడ వ్రాయబడి ఉంది. అతడు చాలా ఆస్తిపరుడు. ఆయన ఆస్తిపరుడు మాత్రమే కాక దయగలవాడు, జాలిగలవాడు. తన యొద్ద పనిచేసేటువంటి వారి ఎడల మరి ఎంతో మరి దయ చూపించేటువంటి వాడు, వారిని ఎంతో క్షేమంగా చూసుకునేటువంటి వాడు. 4వ వచనం గమనించినట్లయితే అక్కడ మనం గమనించగలం, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాక అని చేను కోయు వారితో చెప్పగా,
చేను కోసేటువంటి వారితో ఏమని చెప్తున్నాడు? యెహోవా మీకు తోడైయుండునుగాక. వారు చేసేటువంటి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేసేటువంటి పనిలో మరి ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుని తోడు మనకు అవసరం. దేవుని దయ మనకు అవసరము. దేవుని కృప మనకు అవసరం. కాబట్టి యెహోవా దయ మీకు తోడుగా ఉండునుగాక అని తను చేను కోయి వారితో అన్నప్పుడు ప్రజలు ఆయనని ఏమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. చూసారా, ఆయన ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఎంతమందికి మేలు చేసేవాడిగా ఉన్నాడు, ఎంతమందికి ఆయన ఉపాధిని కల్పించేవాడుగా ఉన్నాడు. ఆయన ఒక భూస్వామి, ఆస్తిపరుడు, ఉన్నతమైనటువంటి విలువలు, ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి బోయాజు. బోయాజు యొక్క పొలమును ఆమె చేరుకుంది. మరి ఆ ఒక పరదేశం నుంచి, మోయాబు దేశం నుంచి మరి బెత్లెహేముకు వచ్చినటువంటి మరి రూతు గురించి ఆయన తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? ప్రతిరోజు మన చేనులోకి వచ్చి మరి పరిగి ఏరుకుంటుంది. ఈ చిన్నదెవరు అని అడిగినప్పుడు అక్కడి వారు చెప్పారు, ఈమె నయోమి యొక్క కోడలు, మోయాబు దేశస్థురాలు. మరి నయోమి యొక్క చిన్న కుమారుడు కిల్యోని యొక్క భార్య. మరి వారు చనిపోయినప్పటికి కూడా తన అత్తతో పాటు మరి మన దేశానికి వచ్చిందని వారు చెప్తా ఉన్నారు. చూడండి 8వ వచనంలో, 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆమెను గుర్తుపట్టాడు. ఆమె ఎవరో తెలుసుకున్నాడు. ఆమెను నా కుమారి అని పిలుస్తున్నాడు. ఎంత ఉన్నతమైన పిలుపు ఆయన పిలుస్తున్నాడంటే, నా కుమారి. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదనియు యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు నీకు దాహమగునప్పుడు కుండ యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగుమని చెప్పాను. చూడండి ఎంత ఆదరిస్తున్నాడు, ఎంత ధైర్యపరుస్తున్నాడు, ఎంత మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. అతని యొక్క పొలములోకి ఆమె చేరుకుంది. అసలు ఆమెకి ఏమి కూడా తెలియదు, కానీ మరి తెలియకుండానే ఆమె ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి చెంతకు ఆమె చేరుకోగలిగింది. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశిని నాయందు లక్ష్యముంచు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తను నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూసారా, రూతు గురించి ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. రూతు ఎవరు, ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, మరి ఆమె అత్త విషయంలో ఏ విధంగా ఆమె వెంబడించింది, అతతో కలిసి ఏ విధంగా జీవిస్తుంది, ఆమె కష్టపడి పనిచేసి మరి ఆమె సంపాదించినటువంటి ధాన్యంను తీసుకొని వెళ్ళి అత్త కోడలు ఇద్దరు క్షేమంగా బ్రతుకుతున్నారు. మీ ఉన్నతమైన ఆలోచనలను బట్టి, నీ ఉన్నతమైనటువంటి పని విధానాన్ని బట్టి, నీ ఉన్నతమైన ప్రవర్తనను బట్టి నేను సంతోషించుచున్నా. కాబట్టి ఈ పొలంలోనే నువ్వు పని చేసుకో అన్నప్పుడు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. చూసారా, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడి నుండి వచ్చింది? అన్యదేశం నుండి వచ్చింది, అన్యజనాంగం నుండి వచ్చింది, అన్యుల విగ్రహారాధికులుగా వచ్చింది. కానీ జీవం కలిగినటువంటి దేవుని రెక్కల కింద సురక్షితంగా జీవించడానికి ఆమె వచ్చింది. మోయాబీల గురించి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, అమ్మోనీడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వరకు
పదవ పదవ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి, చూడండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వస్తున్నప్పుడు వారిని ఎదుర్కోవడానికి రాలేదు, కానీ ఇంకా వారిని శపించడానికి మరి బహుమానములిచ్చి శపించాలని కోరారు. ఈ విధంగా వారు ఇజ్రాయేళ్ల సమాజంలో మరి చేరడానికి వీల్లేదని అక్కడ వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ మోయాబీరాలైనటువంటి ఈ రూతు తన అత్తతో పాటు వచ్చింది. దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండడం కోసం ఆమె దేవుణ్ణి ఎరిగింది, దేవుణ్ణి నమ్మింది, తన అత్త చెప్పినటువంటి మాటల యందు విశ్వాసం ఉంచింది, తన అత్త యొక్క దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించేటువంటి దేవుడని తెలుసుకుంది. ఆయన గొప్పవాడని గ్రహించింది గనక జీవం కలిగినటువంటి దేవుని రెక్కల క్రింద సురక్షితంగా జీవించడానికి ఆమె వచ్చింది. ఈ విధంగా ఆమె పని చేసుకుంటూ మరి తన అత్తతో కలిసి జీవిస్తున్నటువంటి మరి ఎంతో సంతోషకరమైనటువంటి దినముల్లో తన అత్త తన కోడల విషయంలో తనకు ఒక ఆలోచన కలిగింది. యవనస్తురాలైనటువంటి రూతు కుమారుడు చనిపోయినప్పటికి కూడా మరి నన్ను వెంబడించుకుంటూ నాతో పాటు కలిసి జీవించడానికి తను వచ్చింది. ఈ విధంగా వచ్చినటువంటి తన కోడలి జీవితంలో మరి ఒక మంచి కార్యాన్ని ఆమె చేయాలని తలంచింది. అందుకనే 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారుడి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చూడండి, ఆమె కొరకు మరి విశ్రాంతిని విచారింపవలసిన అవసరం ఉంది. నేను నీకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డ విషయంలో ఒక ఆలోచన కలిగి ఉంటుందో, ఆ విధంగా తన కోడలి విషయంలో ఒక బిడ్డను ఆలోచించిన రీతిగా తన కోడలి విషయంలో ఆలోచన చేస్తుంది. నా కుమారి, నీ విషయంలో నేను ఒక మేలు చేయాలనుకుంటున్నా. ఇంతవరకు నన్ను వెంబడించావు, నాతో కలిసి జీవిస్తున్నావు, నాతో కలిసి ఉంటున్నావు, నన్ను పోషిస్తున్నావు. నా కుమారుడు మరి నన్ను పోషించవలసి ఉండే, నా భర్త నన్ను పోషించాల్సిన స్థానాన్ని నువ్వు తీసుకొని నీవు నన్ను పోషిస్తున్నావు, నాతో కలిసి జీవిస్తున్నావు. నేను నీకు ఒక మేలు చేయాలని ఆమె ఆశపడింది. కాబట్టి తన హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచనను తన కోడలతో చెప్పింది. అపోసరైన పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి గమనించినట్లయితే, మరియు వారు ఇంటింట తిరగలాడుచు బద్ధకురాండ్రగుట మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరుబోతులను పరల జోలికి పోవారు నగుటకును నేర్చుకుందరు. కాబట్టి యవన స్త్రీల వివాహము చేసుకొని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. యవన కాలంలో విధవరాలైనటువంటి వారికి మరి వారితో మాట్లాడాలని, వారిని హెచ్చరించాలని పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి సంఘంతో హెచ్చరిస్తున్నాడు. యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు, మరి భర్త చనిపోయినప్పుడు యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు అంతవరకు భయముతో భక్తితో జీవించినటువంటి వారు, కుటుంబ బాధ్యత కలిగినటువంటి వారు, భర్తతో కలిసి జీవించేటువంటి వారు, మరి ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి వారు భర్త చనిపోయిన తర్వాత వారికి ఇష్టానుసారంగా తిరుగుచు, మరి ఇష్టానుసారంగా ప్రవర్తించుచు, ఇంటింట తిరుగుచు వదరుబోతులై మరి వారి సాక్ష్యాన్ని పాడు చేసుకుంటారు. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మరి యవన కాలంలో ఉన్నటువంటి విధవరాలు మరి యోగ్యమైనటువంటి వారిని మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. కాబట్టి మరి ఈ విధంగా
మరి నయోమి తన కోడలి విషయంలో ఆలోచన చేసుకొని, అమ్మ బోయాజు యొద్దకు వెళ్ళు, అతను మన సమీప బంధువు, ఎలీమెలేకు యొక్క బంధువు, మరి ఆయన యొద్దకు వెళ్ళి మరి నువ్వు మాట్లాడు అన్నప్పుడు తన యొక్క అత్త యొక్క మాటలకు విధేయత చూపినటువంటి రూతు బోయాజు యొద్దకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకంటే నీకు సమీపమైనటువంటి బంధువు ఒకరున్నారు. ఎంత విలువలు కలిగినటువంటి వ్యక్తి బోయాజు చూడండి. నాకంటే సమీపమైన వ్యక్తి, బంధువుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకవేళ కాదు అంటే మరి నేను నిన్ను వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చాడు. చూడండి రూతు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవచ్చునని చెప్పగా ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. ఈ విషయాన్ని పెద్దల మధ్యలో మరి సాక్షుల మధ్యలో మాట్లాడుకున్నప్పుడు రూతు నయోమికి సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి, నేను ఆ ధర్మాన్ని చేయలేను, ఆ కార్యాన్ని చేయలేను అని అన్నప్పుడు బోయాజు ఆ బాధ్యతను తీసుకొని రూతు పట్ల ఆ కార్యాన్ని జరిగించి రూతుని వివాహం చేసుకున్నాడు. దేవుడు గొప్పగా మరి ఆశీర్వదించాడు. మరి ఇజ్రాయిల్ల సమాజంలో ఆమె చేర్చబడింది. మరి మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా మరి గొప్ప సాక్ష్యమును కలిగి, గొప్ప మరి విశ్వాసము, పట్టుదల, విధేయత, మరి మరి ఎంతో నమ్మిక కలిగి ఆమె గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆ విధంగా మరి పెద్దల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు. 4వ అధ్యాయము 11వ వచనంలో, అందుకు పురద్వారముల నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇజ్రాయేల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆశీర్వదించారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, రాహేలు వలె, లేయా వలె మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని పెద్దల సమక్షంలో మరి సాక్షుల మధ్యలో వారు ఒకటిగా చేయబడ్డారు. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన కార్యాన్ని దేవుడు మరి వారి పట్ల చేశాడు. నయోమి కూడా తన కోడలి పక్షంగా ఒక గొప్ప కార్యం చేయాలని తలపెట్టింది. ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి మరి వారికి వివాహం జరిగించారు. 13వ వచనంలో, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును గనక ఆమె కుమారుని కనెను. చూడండి ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడంటే, ఒక కుమారుని ఆమె కనగలిగింది. ఆమె కుమారుని కన్నప్పుడు నయోమి నిజంగా ఎంతో సంతోషపడుతుంది. ఎంత సంతోషపడుతుందంటే 15వ వచనంలో, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతనిని కనెను. నీ కుమారుల కంటే 7 కుమారుల కంటే ఎక్కువగా నీ కోడలు మరి నీకు కుమారుని కనింది. ఈతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను. ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. చూడండి ఆ కుమారుడికి ఓబేదను పేరు పెట్టెను. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడంటే, రూతు బోయాజుకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేశాడు. ఓబేదను కుమారుడు పుట్టాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమికి ఆదరణకర్తగా గొప్ప ఆదరణ, ఓదార్పును మరి దేవుడు ఆ విధంగా అనుగ్రహించాడు. ఓబేదను కుమారుడు పుట్టాడు. ఆ ఓబేదు కుమారుడు మరి యెషయి కుమారుడు దావీదు. దావీదు వంశం నుండి యూదా గోత్రపు సింహమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు
జన్మించాడు. ఎంత గొప్ప కార్యాన్ని మరి దేవుడు జరిగించాడంటే మరి రూతు యొక్క పట్టుదల, ఆమె యొక్క విశ్వాసం, ఆమె దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ ఆమెను ఆ విధంగా ఆశీర్వదించింది కనుక అన్యురాలైనప్పటికీ కూడా విధేయత కలిగి, విశ్వాసం కలిగి, మరి ఓర్పు, సహనము, నేర్పు కలిగి అన్నిట్లో కూడా మరి ఎంతో యోగ్యమైనటువంటి స్త్రీగా ఆమె ప్రవర్తించింది. ఈ విధంగా మరి ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. రూతు తన అత్తతో పాటు మరి మోయాబు దేశం నుండి యూదా బెత్లెహేములోకి వచ్చి దేవుని సురక్షితమైన రెక్కల కింద ఆమె నివసించింది గనుక ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె పొందుకోగలిగింది. కాబట్టి మరి ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనకు నెమ్మది, సంతోషము, సమాధానము, ఆరోగ్యము సమస్తాన్ని మనము మరి పొందుకోగలుగుతాం. దేవుణ్ణి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం. ఆయనను విసర్జించి మనము మరి సంతోషించలేము గనక యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని మరి సెలవిచ్చిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తును మనం కలిగి ఉందాం. గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.